నమస్కారం అండి. నా పేరు షేక్ హజరత్. ఇప్పుడు ఈ కాలాన్ని బట్టి డబ్బుతో చాలా అవసరం. చాలా అంటే చాలా చాలా అవసరం. అడుగు తీసి అడుగు పెడితే డబ్బుతో పని. కానీ మనం ఎంత వృత్తి చేసినా, మన ఇంట్లో ఎంతమంది కష్టపడ్డా ఆ యొక్క డబ్బు అనేది మనకి లెక్క చిక్కటంలే. ఆ డబ్బు అనేది మనకి లెక్కే చిక్కటంలే. వస్తుంది పోతుంది, ఎట్ట వస్తుందో తెలుసు కానీ ఎటు పోతుందో తెలియటంలే. డబ్బు లేనిదే మనిషి లేనట్టు అయిపోయింది. అలాంటి డబ్బు ఎలా పోతుంది, మనం ఎలా నిలబెట్టుకోలేకపోతున్నాము. పొద్దున పోయి సాయంకాలం దాకా జాబు పరంగా కానీ వృత్తిపరంగా కానీ మనం నెల జీత వారి కానీ డబ్బులు సంపాదిస్తున్నాం, చేస్తున్నాం. కానీ నెల వచ్చేలేకే, వారం వచ్చేలేకే ఆ యొక్క డబ్బు అనేది లెక్క చిక్కటం వల్ల అసలు ఏది ప్రాబ్లం, దేనివల్ల అనేది ఇప్పుడు సబ్జెక్టు. ఫస్ట్ కొన్ని సూత్రాలు చెప్తా. సంపాదిస్తున్నాం, చేస్తున్నాం. సంపాదించిన డబ్బులు మనం ఇంట్లో పెట్టుకోవాలా. ఇంట్లో పెట్టుకోవాలంటే ఆ యొక్క డబ్బుకి ఒక అర్హత అనేది ఉంది, గొప్ప అర్హత ఉంది. ఎందుకంటే డబ్బే ప్రపంచం అయిపోయింది ఇప్పుడు. అంత గొప్ప అర్హత ఉన్న డబ్బుని మనం ఎలా చేయాలా, ఎలా చూసుకోవాలా, ఎలా చూసుకుంటే మన కాడ నిలబడుతుంది అనేది చెప్తా. ఫస్ట్ మన యొక్క ఇంట్లో మూలలు కానీ బీరువాల మీద కానీ ఇంగిన ఏడైనా కానీ బూజు. ఫస్ట్ పాయింట్ బూజు. బూజుకి డబ్బుకి వాళ్ళిద్దరికి వ్యతిరేకం. పడనే పడదు. అది ఉన్న చోట ఇది ఉండదు. బూజు ఉన్న చోట, బూజు అంటే దరిద్రం, ఊగిలాడుతుంటుంది అట్టే. ఎప్పుడైతే బూజు ఊగిలాడుతూ ఉంటుందో మన ముఖంలో కళ కూడా ఉండదు. నూనె పూసుకొని ముఖం ఎట్టుంటుందా ఆ విధంగా ఉంటుంది. అవధం ముఖం అంటాం చూడు, ఆ విధంగా ఉంటుంది. కళాకాంతి ఉండదు. ఫస్ట్ మీరు చేయాల్సిన పని అంటే ఒకరోజుతో తీసేసి మరి నేను చెప్పటం లే, క్రమేణా మనం బాడీ మెయింటెనెన్స్ ఎలా చేస్తామా. ఒక్కొక్కరు 2 పూట్ల స్నానం చేస్తారు, ఒక్కొక్కరు 1 పూట స్నానం చేస్తారు. బాడీ మెయింటెనెన్స్ ఎందుకంటే దురాసన రాకుండా. అదేవిధంగా ఇంటిని మెయింటెనెన్స్ చేయాల. ఇంటిని ఎప్పుడైతే మనం మెయింటెనెన్స్ చేస్తామో అప్పుడు డబ్బు నీకు నిలబడుతుంది. అంటే నీకు ఒక లెక్క చెక్కుతుంది, నీకు ఒక లెక్క అనేది అవగాహన వస్తుంది. చాలా ఉంది ఇంట్లో ట్రబుల్. ఈ యొక్క బూజితే కాదు, చిన్న చిన్న విషయాలు కూడా ఉండేవి. కానీ ఇప్పుడు మనం వీడియోలో అన్నీ చెప్పుకునేదానికి కుదరదు, ఒక్కొక్కటిగా చెప్తాను. ఇవాళ బూజు సంగతి మాత్రమే చెప్పా, పొరవ కూడా ఉండయి. ఎందుకంటే డబ్బుకి వ్యతిరేకమైనవన్నీ చెప్తా మీకు. ప్రతి ఒక్క వీడియోలో ఒక్కొక్క సబ్జెక్ట్ మాత్రమే చెప్తా. ఇవాళ బూజు చెప్పా, రేపు ఇంకోటి చెప్తా, రేపు ఇంకోటి చెప్తా. అట్టా స్టెప్ బై స్టెప్ చెప్తామంట. మీరు వాటిని అర్థం చేసుకొని మీ యొక్క ఇంటి మెయింటెనెన్స్ పాలుమాలకుండా చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క ఇబ్బంది నుంచి సేవ్ అయిన వాళ్ళం అవుతాం. ఇవన్నీ చేసుకుంటా చెందుతా ఉంటే మనం ఆటోమేటిక్గా బాధలు తొలగిపోతుంది.
మీకు ఎటువంటి సందేశం ఉన్నా, మీకు ఎటువంటి ఆలోచన ఉన్నా, నాతో సంప్రదించాలన్నా ఈ యొక్క ఇన్స్టా పైన నా యొక్క నెంబరు, నా యొక్క అడ్రస్సు మొత్తం డీటెయిల్స్ ఇచ్చింది. మీరు ఎనీ టైం ఫోన్ చేసి మీ యొక్క డౌట్లు కూడా అడగొచ్చు. నేను మీకు సరైన సమాధానం ఇచ్చి ఆ యొక్క డబ్బు ఎలా నిలవాలో మీకు చెప్పి మీకు ఎప్పుడు కష్టాలు లేకుండా ఉండేదానికి ప్రయత్నిద్దాం. నమస్కారం.